Good morning to all. In continuation of our E-Raksha Bandhan program, CID is conducting legal awareness to the public. Today's topic is Protection of Children from Sexual Offences Act. 2012 నుంచి ఇది అమెండ్ అవుతూ వస్తూ ఉంది. To speak about this topic, we have with us our Chief CID Sri PV Sunil Kumar sir, IPS garu, ADGP CID AP, and MR Sevan Kumar garu, CLA AP CID. Sir, welcome you sir. Now I request our ADGP sir to offer his opening remarks on this particular POCSO Act. Welcome sir. Good morning, all the viewers of 4S4U ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం పోక్సో యాక్ట్, ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్, ఈ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. దాన్ని గురించి మన న్యాయ నిపుణులైనటువంటి శ్రావణ్ కుమార్ గారు, చీఫ్ లీగల్ అడ్వైజర్ టు సిఐడి, ఆయన రిటైర్డ్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జ్, వారు పూర్తి వివరాలు అందిస్తారు. దానికి ముందుగా మనం పోక్సో యాక్ట్ గురించి ప్రధానంగా యువత తెలుసుకోవాల్సింది. అంటే మనకి హై స్కూల్లో గన, ఈ జూనియర్ కాలేజెస్లో గన ఉన్న యువత, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు మాత్రం నేను ప్రస్తావించి లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చెప్పే బాధ్యత శ్రావణ్ కుమార్ గారికి వదిలేస్తాను. ఈ పోక్సో యాక్ట్ ప్రకారము బాలుడు లేదా బాలిక అంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని పిల్లలుగా గుర్తిస్తారు, అంటే బాలుడు లేదా బాలికగా గుర్తిస్తారు. అంటే ఈ బాలుడు లేక బాలికగా గుర్తించడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అలాగే చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉపయోగాల సంగతి పక్కన పెడితే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. ఇబ్బంది ఏంటంటే దీన్ని కౌమార దశ అంటారు. బాల్యము యవ్వనము మధ్యలో కౌమార దశ అనేది ఇది ఉంటుంది. బాల్యానికి యవ్వనానికి మధ్యలో, అంటే ఇది సంధి కాదు. బాల్యం అంటే ఏమీ తెలియని ఒక అడాలసెంట్ స్టేజ్, అంటే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండే స్టేజ్, దాన్ని మనం బాల్యం అనొచ్చు. దాని తర్వాత ఈ కౌమారం, దాని తర్వాత యవ్వనం, అంటే రియల్ యంగ్ మ్యాన్. ఈ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలు అన్నీ మాకు తెలుసు అనుకుంటారు. మాకు తెలీదా, ఈ మాత్రం మాకు తెలీదా, మేము పెద్దోళ్ళం అయిపోయాం, మీరేంటి మాకు చెప్పేది అనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇది సైకలాజికల్ అయితే మనకి ఇబ్బంది లేదు, కానీ దీంట్లో చట్టపరమైనటువంటి చిక్కులు కొన్ని ఉన్నాయి. ఇట్లా వీళ్ళు మాకు అన్నీ తెలుసు, మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాము అనుకుని చేసేటువంటి కొన్ని పనులు పోక్సో చట్టాన్ని ఆకర్షిస్తాయి. అది మీరు తెలుసుకోవాలి. పోక్సో చట్టంలో ఈ బాలుడు లేదా బాలిక అన్న తర్వాత ఏమవుతుందంటే, ముఖ్యంగా ఈ 16 నుంచి 18 సంవత్సరాల ఈ ఏజ్ క్యాప్షన్లో ఉన్నవాళ్ళు, ఏజ్ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 16 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అకస్మాత్తుగా మేము పెద్దోళ్ళం అయిపోయామని అనుకోవడం వల్ల ఆడ కానీ మగ కానీ ఈ బాలుడు బాలిక ఏం చేస్తారంటే వీళ్ళు ఒకరి పట్ల ఒకళ్ళు ఆకర్షితులు అవుతారు. ఈ సినిమాల ప్రభావం కానివ్వండి, లేకపోతే సీరియల్స్ ప్రభావం కానివ్వండి, ఒక టీనేజ్ లవ్ అనే దాన్ని ఒక రొమాంటిసైజ్ చేసి పెట్టారు వీళ్ళందరూ, ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ. టీనేజ్ లవ్ అంటే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ప్రేమించుకోవటం అనేదాన్ని టీనేజ్ లవ్ అంటాం. దాన్ని ఊరికే రొమాంటిసైజ్ చేసి పెట్టారు. బట్ అది క్రైమ్. టీనేజ్ లవ్ అనేది క్రైమ్లోకి వెళ్తుంది. ఎట్లా అంటే, మేము పెద్దవాడిని అయ్యాను కదా, నేను 16 ఏళ్ళు దాటిని, నాకు 17 లేకపోతే 18 ఇంకా నిండలేదు, లేకపోతే పిల్లవాడికి 18 నిండి, అమ్మాయికి 17, 18 మధ్య వయసు,
ఇద్దరు ప్రేమించుకున్నాం, మేము ఇద్దరం ఇష్టపడ్డాం కదా, తప్పేంటి అని ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి ఇంట్లోంచి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయి తను ఇష్టపూర్వకంగా ఎవరితో అన్నా వెళ్ళినా సరే తల్లిదండ్రుల అనుమతి లేకపోతే అది కిడ్నాప్ అవుతుంది. సో 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని పిల్లలుగా గుర్తించడం వల్ల వచ్చే మొట్టమొదటి ఇబ్బంది ఇది. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎవరితో అన్నా కలిసి వెళ్ళినా సరే తల్లిదండ్రుల అనుమతి లేనప్పుడు 18 సంవత్సరాల లోపు అమ్మాయి వెళ్ళినప్పుడు అది కిడ్నాప్ అవుతుంది. సో ఆ అమ్మాయి తను ఇష్టపడి వెళ్ళినా సరే తనని తీసుకెళ్ళిన వ్యక్తిని ఒక నేరస్తుని చేస్తుంది. సో వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు అన్న ఒక ప్రూఫ్ చాలు అతను కిడ్నాప్ కేసులో శిక్ష పడ్డానికి. అదేవిధంగా వాళ్ళు పోయి మేము మ్యారేజ్ చేసుకున్నాం అంటారు, పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే దట్ ఈజ్ ఎ వాయిడ్ మ్యారేజ్. చట్టపరంగా ఆ పెళ్లి చెల్లదు. అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండా జరిగేటువంటి పెళ్లి లీగల్లీ వాయిడ్, అంటే చట్టబద్ధంగా గుర్తించబడని పెళ్లి, చట్టపరంగా గుర్తింపు లేనటువంటి పెళ్లి అవుతుంది. కాబట్టి మేము వెళ్ళిపోయాము, గుళ్ళో తాళి కట్టేశాడు, ఈయన నా మొగుడు, ఈమె నా భార్య అని మీరు అనుకుంటే కాదు. చట్టం దాన్ని అంగీకరించదు. అంగీకరించకపోగా అతని మీద కిడ్నాప్ కేసు నమోదవుతుంది. ఇది పోక్సో చట్టం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది మొట్టమొదట. కాబట్టి అలాంటి దుస్సాహసాలు చేయకండి. అమ్మాయికి 18 ఏళ్ళు నిండే వరకు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళటం కానీ పెళ్లి చేసుకోవటం కానీ చేయకూడదు. అట్లా చేస్తే అది నేరం అవుతుంది. కిడ్నాప్ కింద 7 సంవత్సరాలు దాటి మీకు జైలు శిక్ష పడచ్చు. 7 years ఇంప్రిజన్మెంట్. అది మీకు మ్యారేజ్ గిఫ్ట్ కింద 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఇస్తారు మన మేజిస్ట్రేట్ గారు. 18 సంవత్సరాల లోపు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే మైనర్ని. ఇది ఒకటి. రెండవది, 18 సంవత్సరాల లోపు అమ్మాయితో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినప్పటికీ శారీరకంగా కలిసినట్లయితే, శృంగారం కనుక చేసినట్లయితే ఇట్ అమౌంట్స్ టు రేప్. మైనర్ బాలిక, అదే నేను చెప్పాను, 18 సంవత్సరాల లోపు వాళ్ళని బాలురు, బాలిక, చిన్నపిల్లలుగా గుర్తించడం వల్ల వచ్చే రెండవ పెద్ద ఇదేంటంటే ఇష్యూ ఏంటంటే ఆ అమ్మాయితో ఇష్టపూర్వకంగా కలిసినా, పెళ్లి చేసుకుని కలిసినా సరే అది రేప్ కింద చట్టం గుర్తిస్తుంది. దానికి ఎంత పడుతుందండి శిక్ష? దానికి ఇంకో అదనంగా ఇంకొక 7 సంవత్సరాలు. ఓకే, మామూలుగా అయితే 7 సంవత్సరాలు. వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటే కాస్త డిస్కౌంట్ ఇచ్చి 3 ఏళ్ళు వేస్తారు. సో ఈ కిడ్నాప్కి 7 సంవత్సరాలు, ఈ రేప్కి 3 సంవత్సరాలు కొంచెం డిస్కౌంట్ ఇచ్చేస్తే టోటల్గా 10 సంవత్సరాలండి. 2 శిక్షలు ఒకేసారి అనిపించేలాగైతే 7 సంవత్సరాలతో సరిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ 7 సంవత్సరాలు జైలుకి వెళ్ళటం అనేది తథ్యం. మైనర్ బాలికని వివాహం చేసుకున్నా, మైనర్ బాలికని వివాహం చేసుకుని కాపురం చేసినా కూడా పోక్సో చట్టం కింద 7 సంవత్సరాల వరకు మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. 7 సంవత్సరాలు ఎందుకండి, శిక్ష 1 సంవత్సరం పడినా చాలు. ఎందుకు దానికి జైలుకి పోవడం? అమ్మాయికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు, నీకు 21 కంప్లీట్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. చట్టం ఏం చెబుతుందో దాన్ని ఫాలో కావాలి, చట్టాన్ని తెలుసుకోవాలి. మీకు అందుకనే ఈ రక్షాబంధన్ కార్యక్రమం, 4S4U కార్యక్రమం, ఈ ఛానల్ మనం పెట్టింది దేనికి అని అంటే ఇట్లాంటి సూక్ష్మాలు, చట్టంలో ఉన్నటువంటి విశేషాలు తెలియజేయడం కోసమే మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సో ప్రధానమైన విషయం ఈ యూత్కి, ఎస్పెషల్లీ హై స్కూలు, జూనియర్ కాలేజీలో ఉండే యూత్కి ఈ 18 సంవత్సరాల వయసు నిబంధన, దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఈ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే చెప్పాను. చట్టంలో ఏముంది ఏంటి అనేది వివరంగా మనకి లీగల్ అడ్వైజర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. Thank you, sir, for sharing valuable points, sir. Now I request Sri M.R. Sevan Kumar garu to speak about. Good morning to all. Yes, Act. First, at the outset, I will thank our additional DGP Garu, CID Sri Sunil Kumar, for having thought of this type of program to
have awareness on law and legal subjects. ఈ చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు అనేటువంటిది చాలా హీనస్ క్రైమ్ అని మనం చెప్పొచ్చు. మొట్టమొదటిగా మనకు ఈ ఇండియన్ పీనల్ కోడ్లో మనకు 376 ప్రకారం ఒక లైంగికంగా వేధించి హరాస్ చేస్తున్నటువంటి అటువంటి నేరాలన్నింటినీ కూడా పెద్దలు పిల్లలు అందరికీ కలిపి ఒకే విధంగా ఒక శిక్ష అంటూ అందులో వస్తూ ఉన్నది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్నపిల్లల మీద వేధింపు ఎక్కువయ్యాయి. అలా ఎక్కువైనటువంటి దాన్ని ప్రపంచం అంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని గుర్తించి చిన్నపిల్లల కోసం, వాళ్ళని సంరక్షించడానికి కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఏ విధంగా మనం చట్టం చేయాలి అన్న ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ దాన్ని మన భారతదేశం కూడా ఆమోదించింది. అక్కడి నుంచి మనకు భారత రాజ్యాంగంలోని 15వ అధికరణ ఉపాధికరణ 3లో ఆర్టికల్ 15(3) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇలా ఒక ప్రత్యేకమైన చట్టం, పిల్లల కోసం ప్రత్యేకమైన ఒక చట్టం ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పరచబడింది. అలాగే 39వ అధికరణ ప్రకారం రాష్ట్రానికి, మన కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలను రక్షించేటువంటి పాలకులకి కొన్ని చట్టం చేసుకునేటువంటి అవకాశం, కొంత పాలసీ ఎలా చేయాలి అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పుడే సిఐడి అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు చైల్డ్ అంటే మేల్ అండ్ ఫిమేల్ వీళ్ళిద్దరు కూడా చైల్డ్ కిందకే వస్తారు. మీరు ఇటీవల ఒక కేసులో కానీ చూసారంటే, ఒక లేడీ టీచర్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 32 years 35 years తను ఒక 12-13 ఏళ్ల కుర్రవాడిని సెక్షువల్ అసాల్ట్ చేయడం ఈ చట్టం క్రింద, ఈ పోక్సో చట్టం క్రింద ఆ కోర్టు శిక్షించడం జరిగింది. మామూలుగా మనకు ఈ లైంగిక వేధింపులు అనగానే అమ్మాయిలు వరకు అమ్మాయిలనే లైంగికంగా వేధిస్తారు అన్న ఒక జనరల్ ఐడియా. కానీ మారేటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో అమ్మాయిలు ఒకరే కాదు, అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అందువల్ల ఈ ప్రత్యేకమైన చట్టంలో బాలురు బాలికలు ఇద్దరు కూడా ఇటువంటి లైంగిక వేధింపులకు కానీ వారి గురైతే ఈ పోక్సో, మనం షార్ట్గా పోక్సో అంటాము, అది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని దాని యొక్క పూర్తి పేరు. షార్ట్ టైంలో మనం పోక్సో అంటాము. ఇందులో లైంగిక వేధింపులు డిఫరెంట్ టైప్స్, వాటిని అన్నిటినీ మనం ఇన్ డీటెయిల్ మనం వెళ్ళడం కన్నా, లైంగిక వేధింపులు చేయడం అనేటువంటిది నేరం. ఇది రేప్ అవ్వచ్చు, లేకపోతే ఎవరికే ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న పిల్లవాడిని కానీ, చిన్న పాపని కానీ టచ్ చేయని ప్రదేశంలో టచ్ చేయడం, ఇవన్నీ కూడా దీనికి వస్తుంది. పోతే అసభ్యకరమైన అశ్లీల చిత్రాలు ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ ఈ వయసు లోపల ఉన్న పిల్లల్ని అలా చిత్రీకరణ చేసి ఆ చిత్రీకరణను బయట వారికి చూపించడం కానీ. దీంట్లో ఇప్పుడు సిఎల్ఏ గారు చెప్పిన దాంట్లో తాకకూడని చోట తాకటం అనే ఒక పాయింట్ చెప్పారు. మొన్న ఈ పేపర్లో చదివాను, ఈ సాక్షి పేపర్లో, సంవేర్ ఇన్ తెలంగాణ, మేబీ హైదరాబాద్లోనే ఎక్కడో, స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక బాలిక అప్పుడు కంప్లైంట్ చేసింది. అప్పుడు దాకా ఆ పాపకి తెలియదు. ఆ ఇంటి దగ్గర ఉన్న పక్కన నైబర్ ఎవడో సంబడి వాజ్ హెరాసింగ్ దట్ గర్ల్ లైక్ దట్. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూల్లో చెప్పడం వల్ల అమ్మాయి తెలుసుకుని కంప్లైంట్ చేయడం జరిగింది.
అందుకని మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మన 4S4U ఛానల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కోమల్ అనే వీడియో ఉంది, తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. మీరు దయచేసి అది చూడండి. మీరు చూడటం కాదు, పిల్లలందరికీ కూడా చూపించండి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరికీ కూడా చూపించండి. లేకపోతే వాళ్ళకి తెలియదు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్, ఎక్కడ ముట్టుకోవచ్చు ఎక్కడ ముట్టుకోకూడదు అనేది తెలియదు. సో దట్ ఈస్ ఆల్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇలా మనం ఈ చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు మన అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు అందరూ పెద్దవాళ్ళందరూ అన్నయ్యలు మామయ్యలు అని చెప్పిన, లేకపోతే ఆంటీ అని కానీ, లేకపోతే అక్కగారు అని చెప్పాను కానీ ఇలా అనుకుంటూ వాళ్ళకి తెలీదు ఇవన్నీ. సంబడి మస్ట్ పెద్దవాళ్ళు వాళ్ళకి సున్నితంగా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి ఒక విషయం, దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలకి ఆ ఏజ్ వచ్చిన సమయంలో చిన్న పిల్లలకి అంటే చెప్పాలి ఇది ఇలా ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా కేసులు మనం కానీ చూసామంటే 1 year old 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పసిపాప 3 సంవత్సరాలు, దీనికి ఒక ఏమిటి అంటే ఇది ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఒకటే మానసికమైనటువంటి ఎదుగుదల లేనందువల్ల అడల్ట్స్ పెద్దవాళ్ళు చేసేటువంటి ఒక నేరం. ఇది పెద్దవాళ్ళు ఒక్కరే అని చెప్పి మనం అనుకుంటే కూడా అక్కడ కూడా ఒక పొరపాటు. ఈవెన్ మైనర్ బాయ్స్, మైనర్ గర్ల్స్ వాళ్ళ మధ్యలో కూడా ఇటువంటివి నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మైనర్ గర్ల్ ఒక మైనర్ బాయ్ని కానీ లేకపోతే వైస్ వర్సా జరగడం. అలా మైనర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు చిన్నపిల్లల చట్టం అని ఒకటి ఉంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పి. ఆ చట్ట ప్రకారం వాళ్ళ ప్రవృత్తిని మార్చి మరలా వాళ్ళని పద్ధతిగా మనం సమాజంలోకి మంచి వ్యక్తులుగా తయారు చేయడం కోసం ఈ ప్రయత్నం ఉంటుంది. ఇందులో మనం ఇంపార్టెంట్ ఏమిటంటే కస్టడీలో ఉండి చేసేటువంటి లైంగిక వేధింపు, అంటే ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు వాళ్ళ టీచరు, అలాగే ఒక ఆఫీస్లో ఒక అంటే హోంలో ఉన్నప్పుడు ఆ పై అధికారి వారి యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి చైల్డ్ని ఎవరైనా కానీ లైంగిక వేధింపులు చేసినా, ఇబ్బంది కలుగు చేసినా వాళ్ళకి దీన్ని అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని కానీ, అగ్రవేటెడ్ సెక్షువల్ హరాస్మెంట్, ఇవి అలా వారు చేసినప్పుడు అగ్రవేటెడ్ ఫామ్, దానికి శిక్ష ఎక్కువగా ఉంటుందని చెప్పారు. బేసిక్గా ఒకటేంటంటే ఇదే లైంగిక వేధింపు. ఒక చిన్న ఈ 18 సంవత్సరాల లోపు పిల్లల్ని, చిన్న పిల్లల దగ్గర నుంచి అలా ఎవరైనా కానీ లైంగిక వేధింపులు చేస్తే అది నేరం. దీనికి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టారు, దీనికి ప్రత్యేకమైన పోలీస్ అధికారులు పెట్టారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే జువెనైల్ అనేటువంటి ఒక పోలీస్ అధికారులు ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో. ఆ పోలీసు అధికారి చిన్నపిల్లలకు ఏ విధంగా వారితో ప్రవర్తించడం కానీ, చిన్నపిల్లలతో చేయవలసినటువంటి ఎంత జాగ్రత్త తీసుకోవాలి, చిన్నపిల్లల వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్, ఇటువంటి ఒక నేరం జరిగింది ఇలా అయింది అన్నప్పుడు వాళ్ళకి ఆ కంప్లైంట్ తీసుకోవడం, రిపోర్ట్ తీసుకుని వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి 24 గంటల లోపల వాళ్ళకి తెలియపరచడం, వారికి హెల్త్కి సంబంధించి ఒక ట్రీట్మెంట్ అవసరమైన డాక్టర్ గారికి తీసుకెళ్లాలన్నా వెంటనే స్పందించాల్సినటువంటి అది లోకల్ పోలీస్ అయినా, చైల్డ్ వెల్ఫేర్ జూనైల్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా స్పెషల్ జూనైల్ పోలీస్ యూనిట్ అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మనకు ఈ స్పెషల్ యూనిట్ ఉంటుంది. వాళ్ళు ఈ చిన్న పాప చెప్పినటువంటి విషయాన్ని బాబు కానీ పాప కానీ చెప్పినా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడ ఇంకొక ఈ చట్ట ప్రకారం ఏమిటంటే, ఇలా ఎవరైనా చిన్నపిల్లలు బాధింపబడితే పోలీసు వారు ఆ చిన్నపిల్లల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. సపోజ్ ఆ చిన్నపిల్లలు అంటే దట్ చైల్డ్ డిఫెక్టివ్, ఏదైనా వాళ్ళకి మాట్లాడడానికి వీళ్ళక, చెవులు వినిపించక కానీ,
లేకపోతే మానసిక ఎదుగుదల లేని ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ ఇంటర్ప్రిటర్ని మనం నియమించుకోవడం అంటే దీనికి ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఈ లిస్ట్ అనేటువంటి ఉంటుంది. దీంట్లో స్పెషల్గా ఇంటర్ప్రిటర్ అనేటువంటిది వాళ్ళు ఈ ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ చిన్నపిల్లలు చైల్డ్ ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని వాళ్ళు ఇందులో చెప్తారు. దాన్ని రాతపూర్వకంగా రాసుకొని వాళ్ళని వెంటనే ఇలా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండొచ్చు. సపోజు ఆ చైల్డ్ తల్లిదండ్రులు కాకుండా గార్డియన్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఎవరి సమక్షంలో అయితే ఆ చైల్డ్ కంఫర్టబుల్గా ఉంటారో వారి సమక్ష సారీ అండి, డ్యూ టు ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ డిఫెక్ట్స్. మనకు ఈ పోక్సో యాక్ట్ కింద విచారణ జరపడానికి ప్రత్యేకమైన న్యాయస్థానాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఈ 13 జిల్లాల్లో జిల్లాకు ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జిల్లా జడ్జి స్థాయి హోదాలో ఉన్నటువంటి ఒక జడ్జి గారు ఆ కోర్టులో న్యాయ విచారణ చేపడతారు. ఈ విచారణ కూడా ఏ విధంగా జరగాలని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఒక చైల్డ్ విట్నెస్ ఆ కోర్టులో మనం విచారణ జరిగేటప్పుడు ఈ ఛార్జ్ షీట్ అనేటువంటిది ఒకటి వేస్తారు. ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకొని గుర్తిస్తారు. ఇందులో ఈ కేసు విచారణ చేయడానికి అర్హత ఉన్నది అని చెప్పని దానికి ఒక ఉత్తర్వు ఇచ్చేసి తర్వాత సాక్షులను విచారించడం జరుగుతుంది. ఈ సాక్షులను విచారించడానికి ఈ చైల్డ్ విట్నెస్ని మనకు 30 రోజుల లోపల, అంటే కేసు ఇదైన 30 రోజుల లోపల వాళ్ళు విచారణ చైల్డ్ యొక్క విచారణ పూర్తి చేయాలి. మొత్తం విచారణ కేసు ఫైల్ చేసిన డేట్ నుంచి 1 సంవత్సరం లోపల దీన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక చైల్డ్ ఎవరైతే ఈ హింసకు గురయ్యారో, అంటే ఈ సెక్షువల్ లైంగిక వేధింపుకు గురైనటువంటి ఆ చైల్డ్ సాక్ష్యం చెప్పేటప్పుడు కోర్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఈ చైల్డ్ అంటే పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే ఆ ముద్దాయి కంటికి కనిపించకుండా వీరిని ఆ కోర్టు విచారణ సమయంలో ఆ విధంగా కూర్చోబెట్టాలి. ముద్దాయి ఈ విట్నెస్కి కనిపించకూడదు. అదే సమయంలో ఈ సాక్షి ఏవైతే విషయాలు చెప్తారో ఆ చెప్పే విషయాలు ముద్దాయికి వినిపించాలి. ఈ జాగ్రత్తలు ఎందుకంటే ఒకవేళ ఈ ముద్దాయిని చూడడం వల్ల ఈ చైల్డ్ మానసికంగా డిస్టర్బ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విచారణ కూడా ప్రత్యేకంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఇంకెవరు బయట వ్యక్తులు ఎవరు ఉండరు. ఇంకా జడ్జి గారు, సాక్షి,
సాక్షులు అంటే ఇప్పుడు ఈ విక్టిమ్ చైల్డ్ అయితే ఆ విక్టిమ్ చైల్డ్ వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ అడ్వకేట్స్, ఇంకెవరు ఆ కోర్ట్ హాల్లో ఉండడానికి వీల్లేదు. వీళ్ళ వరకే. అక్కడ కూడా ఈ బాధింపబడ్డటువంటి చైల్డ్ ముద్దాయికి కనిపించకుండా ఉండేటట్టు ఒక ఏర్పాటు చేయబడాలి. అది ఆ జడ్జి గారు మనం చూసుకోవాలి. ఆ జడ్జి గారు ఆ జాగ్రత్తలన్నీ వాళ్ళకి చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి గైడ్లైన్స్లో ఇలా ఉన్నాయి. అయిపోతే ఈ బాధింపబడే చిన్నపిల్లలకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక అంశం కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. ఆ చైల్డ్ యొక్క రిహాబిలిటేషన్ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్కి కానివ్వండి, ఇవన్నీ ఏమైనా దీనికి ఇంటరిమ్ కాంపన్సేషన్ అనేటువంటి, అంటే మధ్యస్థు నష్టపరిహారం కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పరిచారు. ఇది మనకు న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో వారికి ఈ ఎంత నష్టపరిహారం చెల్లించాలి, వారికి కావలసిన ఈ ఏర్పాట్లన్నీ కూడా న్యాయస్థానం వారు దీన్ని వారికి ఇవ్వవలసినటువంటి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. దానికని ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫండ్ నుంచి విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ అని చెప్పినంటారు, అందులో నుంచి కానీ లేక ప్రభుత్వం వారు ప్రత్యేకించి ఈ చిన్నపిల్లలకి జరిగేటువంటి లైంగిక వేధింపులకు అని ప్రత్యేకమైనటువంటి నష్టపరిహారం దానికి ఒక ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఉంటే అందులో నుంచి ఇవ్వడానికి వీలవుతుంది. ఇందులో మనకు ప్రతిరోజు పత్రికల్లో వాటిల్లో మనం చూస్తున్నటువంటి దాంట్లో రీసెంట్గా మీరు ఒక కేరళ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేసు మనం ఇటీవల దాని గురించి చదవడం జరిగింది. ఒక స్త్రీ, వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి 14 సంవత్సరాలు, అమ్మాయికి 8 సంవత్సరాల వయసు. ఆ తల్లి ఏం చేసిందంటే తన పిల్లలకు ఈ లైంగిక విద్య నా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు నేర్పించాలి, వాళ్ళకి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఆ స్త్రీ తను నగ్నంగా ఉండి ఈ ఇద్దరు చిన్నపిల్లల చేత ఆవిడ శరీరం మీద పెయింట్ చేయమని చెప్పినేసి ఆ స్త్రీ చెప్పడం, అలా ఆ పిల్లలు ఆవిడ శరీరంపై చేసినటువంటి పెయింటింగ్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఆవిడ ఉద్దేశం ఏమిటంటే నేను ఈ లైంగిక విద్యను పిల్లలకు తెలియపరచాలి, వాళ్ళకి నేర్పించాలి అని చెప్పన్నది. సో ఇది ఈ చట్టం కింద నేరం అని చెప్పని పోలీసు వారు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ స్త్రీ తను బెయిల్ కోసం హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో తను కేసు వేసుకోవడం, అందులో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. కానీ ఇది తను వాదన ఏంటంటే నేను ఎటువంటి నేరం చేయలేదు, నా పిల్లలకు నేను లైంగిక విద్య గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో నేను చేశాను, కానీ నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇలా కానీ కోర్టు వారు ఏమన్నారంటే చట్టంలోని కొన్ని ఈ జస్ట్ సెక్షన్స్ వీటిలో ఉన్నటువంటి డెఫినేషన్ దాని ప్రకారం ఈ పోర్నోగ్రాఫిక్ లేక చిన్నపిల్లల్ని ఏ విధంగా మనం ఈ లైంగిక సంబంధమైనటువంటి ఏది చేస్తే వాళ్ళకి బాధ కలుగుతుందో దాన్ని వివరించి ఇది చట్టం కిందకే వస్తుంది అని చెప్పినేసి ప్రస్తుతానికి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా కేసు విచారణలో ఉంది. కేసు విచారణ పూర్తయిన తర్వాత అసలు ఏం జరిగింది ఈ కేసులోని తర్వాత ఇవన్నీ కొన్ని మనం విని ఉండవు, ఇటువంటివన్నీ ఆలోచనలో కూడా ఉండవు. అటువంటి విషయాలు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. వీటిని మనం జస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఓవరాల్గా అయితే దిస్ ఈస్ ది సింప్లెస్ట్. మనకు న్యాయ సేవా అధికార సంస్థ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని
తాలూకా స్థాయిలో ఉన్నటువంటి కోర్టుల్లో వీళ్ళు కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయాధికారులే దీనికి అధికారులుగా ఉంటారు. వీరు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధింపబడ్డ చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్కి న్యాయ సహాయం కొరకు, న్యాయ సలహా కొరకు ఒక న్యాయవాదిని నియమించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు నియమిస్తారని చెప్పంటే, మీరు ఎప్పుడైతే మీరు గుర్తించి ఇలా ఒక నేరం జరిగిందని రిపోర్ట్ ఇస్తారో, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్పెషల్ జూనైల్ టీంకి మీకు చెప్పినప్పుడే, అప్పటి నుంచి మీకు ఒక న్యాయ సలహా అనేటువంటిది మీకు అందుతుంది. దీనికి మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారుల ద్వారా మీరు అంటే వీరే వారికి తెలుపుతారు. ఈ స్పెషల్ జోనల్ పోలీస్ యూనిట్ వీళ్ళు వెంటనే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకిను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకిను వీళ్ళు వెంటనే తెలియజేస్తారు. వారు వెంటనే ఈ పిల్లలను సంరక్షించడానికి, వీళ్ళని కాపాడడానికి, వీళ్ళకి సరైన పద్ధతిలో వీళ్ళకి అందాల్సినటువంటి హక్కులు అన్ని సక్రమంగా అందడానికి వీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో వెంటనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదే సమయంలోనే ఈ నష్టపరిహారం కూడా చెల్లించడానికి మీరు వెంటనే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి చట్టం ఒకటి ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఒక చట్టం ఉంది, చిన్నపిల్లలను రక్షించడానికి. ఈ చట్టం ఎక్స్క్లూజివ్గా లైంగిక వేధింపుల వరకే, లైంగికంగా ఒక పిల్లలని వేధించినప్పుడు ఏర్పడేటువంటి పలు విషయాలకు సంబంధించి మాత్రమే ఈ చట్టం చెబుతుంది, ఈ చట్టం అప్లై అవుతుంది. మిగిలిన వేరే రకాలైనటువంటి అఫెన్సెస్ ఇంకేమైనా ఉంటే దానికి ఈ పోక్సో యాక్ట్ కాదు, లైంగిక పరంగా జరిగేటువంటి వేధింపు కానీ, దట్ ఈస్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హరాస్మెంట్, దాని వరకే ఇది జరుగుతుందండి. సో ఇది మీరు గుర్తించాలి. నాకు ఇప్పుడు ఒక ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ మొదటిది, వాట్ ఈస్ ద సొల్యూషన్? ఒక చైల్డ్ ఎవరు సెక్షువల్ హరాస్మెంట్ చేశారో తను ఆ చైల్డ్ గుర్తించలేకపోతుంది అని చెప్పి అంటారు. ఇది ఇప్పుడు దెర్ ఈస్ అ ప్రాబబుల్ సర్కమ్స్టెన్స్. ఇప్పుడు దీన్నే డైరెక్ట్గా ఒక ఐ విట్నెసెస్ లేని కేసుల్లో అంతా పరిస్థితులకు తగ్గట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని చెప్పినేసి అంటారు. మీరు ఈ కేసు రిపోర్ట్ చేసినప్పుడు ఇలా ఆ చైల్డ్ ఏ వ్యక్తి అయితే తనల్ని హరాస్ చేశారో, సెక్యులర్ హరాస్మెంట్ చేశారో తెలియటం లేదు అని రిపోర్ట్ తీసుకొని పోలీసు వారి విచారణ చేసి పాసిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే చేసి ఉండొచ్చు ఈ పాప దగ్గరికి ఉండేటువంటి, సపోజ్ ఇఫ్ దేర్ ఇస్ టోటలీ స్ట్రేంజర్స్, దెర్ ఈస్ సమ్ లాక్యునే స్టిల్, ఇది అడల్ట్స్ అయినా సరే చిన్నపిల్లలైనా ద సేమ్ థింగ్ విల్ గో. తెలియని వ్యక్తికి ఒక వ్యక్తిని ఇతనే నేరం చేశాడని తెలియనప్పుడు ఇన్ వాట్ వే వీ విల్ గో అండ్ పనిష్ హిమ్ ఆర్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్? సో ఇన్వెస్టిగేషన్లో దట్ విల్ ఫైండ్ అవుట్. సో ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, if child marriage is done by her parents, what is the punishment and what should be do after the marriage? ఇప్పుడు చైల్డ్ అనేటువంటిది, బాల్య వివాహం అనేటువంటిది ఒక వయసు, ఈ 12 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలకి కానీ చేస్తే అది నేరం. దట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ అన్ యాక్ట్ అండ్ ది పనిష్మెంట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ దట్ స్పెసిఫిక్ యాక్ట్. ఈ కొంత ఏజ్ అయిన తర్వాత, అంటే ఈ 16-18 ఇయర్స్ మధ్యలో కొన్ని వివాహాలు జరిగి ఉంటాయి. దట్ ఈస్ నాట్ ప్రొహిబిటెడ్, బట్ అటువంటి కేసుల్లో మైనర్ వైఫ్ వేర్ హస్బెండ్ commit sexual act without the consent of that minor child is an offense. It is without consent, a forcible sexual act by a husband under the guise of wife and husband, అది ఈ చట్టం క్రింద నేరం అవుతుంది. ఇక్కడ ఒక అనదర్ క్వశ్చన్, ఒక ఇఫ్ మైనర్ బాయ్ రేప్డ్ బై అడల్ట్ ఉమన్,
where the minor boy seduced adult woman first. ఇద్దరు ఉన్నారండి. ఇప్పుడు మైనర్ బాయ్ అయిన తర్వాత మైనర్ బాయ్ విల్ కమ్ అండర్ ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. సపోజ్ a child in conflict with law, a child in care and need, ఇలా 2 రకాల పిల్లలు ఉంటారండి. ఇప్పుడు ఇద్దరు మైనర్ అయినప్పుడు బాధింపబడ్డటువంటి చైల్డ్, that child will come within the definition of the child in need of care and protection. ఎవరైతే ఆ అఫెన్స్ చేశారో that child is child in conflict with law. ఇక్కడ ఒక మైనర్ బాయ్ సెడ్యూస్డ్ అడల్ట్ ఉమెన్, ఇక్కడ చిన్నపిల్లలకిను పెద్దలకి ఒక విచక్షణ నాలెడ్జ్లోను మిగతా అబ్జర్వేషన్లోను వాళ్ళకి వీళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. అందువల్లే చిన్నపిల్లల్ని మనం ఒక విధంగాను ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ వీటి ప్రకారం వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఇటువంటి బ్యాడ్ ఇవి ఎక్కువగా ఉండదు అన్న ఉద్దేశంతో పెద్దలే చిన్నపిల్లల్ని హరాస్ చేస్తుంటారన్న ఉద్దేశం చేసింది. ఇక్కడ ఒక అడల్ట్ ఉమెన్ ఈ మైనర్ బాయ్ సెడ్యూస్డ్ అంటే he will come under the Juvenile Justice Act. Case will be taken and Juvenile Justice Board అను సపరేట్ గా ఉంటుంది. చిన్నపిల్లలు నేరం చేసిన చిన్నపిల్లలకి ఆ జువెనైల్ జస్టిస్ బోర్డులో ద సేమ్ స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ఇన్ ది ఈచ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రికార్డ్ చేసి నమోదు చేసి దే విల్ టేక్ హిమ్ టు ది జేజేబీ జువెనైల్ జస్టిస్ బోర్డ్. అక్కడ 3 మెంబర్స్తో ఒక న్యాయాధికారితో సహా 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ది రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ గో. ఆ చట్ట ప్రకారం జువెనైల్ని ఏ విధంగా చూడాలనో ఆ చట్ట ప్రకారం వాళ్ళు అర్హులు. అడల్ట్ లేడీ, షీ కమిటెడ్ రేప్ ఆన్ ది మైనర్ హూ ఈజ్ అన్ అఫెండర్ అండర్ ది పోక్సో యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరైనా ఇలా చేస్తే వారికి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? Definitely there will be a serious the government will take serious action. ఇప్పుడు ఈ చట్టంలో కానీ మీరు చూసారంటే ఒకటి, దిస్ ఇస్ ఆర్డినరీ ఫామ్ అండ్ అగ్రవేటెడ్ ఫామ్. ఈ అగ్రవేటెడ్ ఫామ్ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ ఇఫ్ యు సీ దిస్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, నెక్స్ట్ కానీ మీరు చూసారంటే అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్. ఈ అగ్రవేటెడ్ అన్నదంతా కూడా వైల్ ఇన్ కస్టడీ, అంటే ఒక ప్రభుత్వంలో ఒక కస్టడీలో ఒక అధికారి యొక్క కస్టడీలో ఉండి అటువంటి అధికారి చేసేటువంటి నేరానికి ఈ నేరం రిపోర్ట్ అయ్యి కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అవగానే వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. మిగతా చట్ట ప్రకారం జరిగేటువంటి శిక్షలు ఇవన్నీ కూడా పూర్తి విచారణ తర్వాత ఏ విధంగా ఉంటుందో అదే శిక్ష విధింపబడుతుంది. దెన్ అనదర్ క్వశ్చన్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ని ఏ ఏజ్ లో గ్రూప్ వాళ్ళకి చెప్పాలి అనేటువంటిది. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ప్రజెంట్ డేస్ మీరు కానీ చూసారంటే పిల్లలు అంటే సెక్షువల్ అథారిటీకి గురయ్యేటువంటి పిల్లలు కానీ మనం చూస్తే పిల్లలు ఇబ్బందికి ఏ ఏజ్లో ఉంటారని చెప్పి అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఏజ్. అంటే చిన్నపిల్లలకు ది ప్రజెంట్ డేస్ their learning capacity and knowledge has been improved. చిన్నపిల్లలకి there is a media, television. ఈ టెలివిజన్లో మనం చూస్తున్నప్పుడు so many social functions and social activities with children. ఈ చిత్రాలు చూడడం వల్ల, ఈ టీవీలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఈవెన్ children with a tender age, they're able to think something about what is they are seeing on television or media. వాటిలో వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. కానీ ఇక్కడ ది చైల్డ్
ఎవరైతే ఎవరికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే యూ షుడ్ టీచ్ ఫ్రమ్ ది ఏజ్ when the child is able to understand. ఒక చిన్న మీరు కానీ చూసారంటే టీవీలో సాంగ్స్ ప్రోగ్రామ్, స్మాల్ కిడ్స్ ఆఫ్ 4 years they are performing an excellent performance. Likewise some dance programs, even small child is expressing like an adult in several programs we are watching. So then what is the age we may fix? ఇక్కడ ఆ చిన్న పిల్లలకు మనం చెప్పేటువంటి విషయాలు అర్థమయ్యే స్టేజ్లో, ఈవెన్ సపోజ్ ఇఫ్ యూ టేక్ సమ్ 3 years or 4 years old child, we can tell her, బాబు ఎవరిని నిన్న ఇక్కడ తాకనీయకుండా చూసుకో, బయట వాళ్ళు ఎవరైనా ప్రత్యేకించి ఎవరైనా వస్తే, అలాగే ఆడపిల్లలకు కూడా మనం ఇది చెప్పినందువల్ల the child will understand. So the age, at what age means? From the age when the child is able to understand your communication. That is the age. Thank you. The next one is, what are the remedy for mentally disabled or visually disabled who are sexual? Now, this is a serious offense. Mentally and visually disabled person sexual ga assault అయినప్పుడు the person who is interested in that child, they have to immediately report the case. What all the rest of the things are applicable is equally applicable, and the punishment will be more severe to those accused. If the child marriage is supported by pandits and political leaders, only thing where you find that there is a child marriage, it is your duty, because ఎవరైనా సరే ఒక నేరం జరుగుతుంది, ఒక వైలేషన్ జరుగుతుంది, ఒక చట్టానికి విరుద్ధంగా ఒక యాక్షన్ జరుగుతుంది అన్నప్పుడు వారు వెళ్ళి పోలీస్ వారికి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరు ఇన్ఫార్మ్ చేయొచ్చు ఒక నేరం గురించి అని చెప్పంటే, ఎనీ పర్సన్ హూ కమ్ టు నో, who have knowledge about that incident, they can go and report that incident. When a political person is doing some violation against the existing law, one has to go and report it to the concerned authorities and take necessary action. Legal assistance kavalante, we can go to the legal services authority, which under the exclusive control of the judiciary, where you have a senior judicial officer and other legal experts to assist only to the people. Then another question, how and when the sexual assault was done by his parent itself. This is nowadays where there are several cases. I too agree that sexual assault by father on the daughter. ఇప్పుడు ఏ విషయమైనా మనకు తెలిసినప్పుడే, ఇప్పుడు ఆ ద చైల్డ్ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ ఇన్ఫార్మ్, ఆర్ సంబడి, ఎవరైతే ఇటువంటి సంఘటన జరుగుతుంది అని వాళ్ళ నైబర్స్ కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వేరే వ్యక్తులు కానీ వాళ్ళు దాన్ని పోలీస్ వారికి చెప్తేనో, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీనో, లేదు ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి కూడా వాళ్ళకు కూడా చెప్పచ్చు ఇలా జరుగుతుందని చెప్పి. సో వెంటనే ఆ పోలీస్ వారికి ఆ ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. When we can a child approach when the sexual assault was done by his parent? This is how we have to take this issue. పోక్సో యాక్ట్ 12 సంవత్సరాల లోపల పిల్లలకా అని చెప్పి అడిగారండి. మీరు చట్టంలో పోక్సో యాక్ట్లో చైల్డ్ అన్నటువంటి ఒక డెఫినేషన్ ఉంటుంది. హూ ఇస్ ఎ చైల్డ్ అని అంటే ఈ చట్ట ప్రకారం అంటే దెర్ ఆర్ డిఫరెంట్ యాక్ట్స్ we have అందులో different definitions for a child and a different age may be fixed. Here POCSO Act లో మీరు section 2 sub clause D, child means any person below the age of 18 years.
సో అండర్ పోక్సో యాక్ట్ 18 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిల్డ్రన్, మేల్ ఆర్ ఫిమేల్. దిస్ యాక్ట్ అట్రాక్ట్స్ హియర్. మరలా మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్కి వెళ్తే అక్కడ ఈ ఏజ్ చేంజ్ అవ్వచ్చు. మళ్ళీ జేజే యాక్ట్ అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్లో కూడా ఈ 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకే ఈ వాళ్ళు చైల్డ్గా గుర్తింపబడతారు. ఈ మధ్యకాలంలో కానీ మీరు చూశారంటే కొన్ని ఇండీసెంట్ వీడియోస్ టు చిల్డ్రన్ ఏజ్డ్ అబౌట్ 5 to 6 years ఈజ్ అ హీనస్ అఫెన్స్ అని అలహాబాద్ హైకోర్టు 2 అక్టోబర్ 2020లో ఒక తీర్పు చెప్పింది. ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ permitted termination of a 14-week pregnancy of a 14-year-old girl. చూడండి, 14 సంవత్సరాల వయసున్నటువంటి ఒక బాలిక తను ఈ లైంగిక వేధింపుల వల్ల షీ బికేమ్ ప్రెగ్నెంట్. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ప్రెగ్నెన్సీని టెర్మినేట్ తీసేయడానికి వీల్లేదు, అది నేరం అవుతుంది. కానీ కోర్టు యొక్క అనుమతితో ఈ గుజరాత్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకొక కేసులో కానీ మీరు చూసారంటే 22 సెప్టెంబర్ 2020లో జరిగింది. సూరత్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక 27 సంవత్సరాల కన్స్ట్రక్షన్ వర్కరు అతన్ని 20 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగింది. ఆయన ఏం చేశారంటే ఈ రేప్డ్ ఏ 4-year-old గర్ల్. 2017 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ చేస్తున్న ఒక 27 సంవత్సరాలటువంటి అడల్ట్ మేల్, he committed this. The special court sentenced him for 20 years imprisonment. Thank you very much for there is a lot, several things has to be shared with all of you on this subject. On some other occasion we will come before you with more information in more simple terms to educate and to learn, all of us to learn about how to protect our children. Thank you. సార్, ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ గురించి తెలియజేసినందుకు మేమందరము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే వ్యూవర్స్ అందరికి కూడా మన ఏడీజీపీ సిఐడి సార్ పివి సునీల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు చెప్పినట్లు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కోమల్ వీడియో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసి మీ పిల్లలకి అవేర్నెస్ కలిగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలానే ఈ ఏవైతే యాక్ట్లో పనిష్మెంట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మీరందరూ తెలుసుకొని మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేసి ఈ పిఓసిఎస్ఓ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అలానే మనము నెక్స్ట్ వీక్ ఈ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ లీగల్ పాయింట్స్ మీద మనము SC/ST POA యాక్ట్ అనే అంశం మీద ఇదే ఎమినెంట్ స్పీకర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.